అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత దాన్ని బలోపేతం చేయడంలో మీలాంటి వాళ్ళ పాత్ర చాలా ఉంది. కానీ దాన్ని నుంచి బయట కారణాలు ఏమైనప్పటికీ బయటికి రావడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది మీకు? అంటే బాధాకరం అంటే టీఆర్ఎస్ అనేది ఒక అంశం మాత్రమే మాకు. ఎందుకంటే ఒక పొలిటికల్ ఆస్పిరేషన్స్తో అందులో నేను చేరడం జరిగింది. మాధవరెడ్డి గారి దగ్గర నేను పనిచేస్తున్నప్పుడుగా మీకు తెలుసు, అప్పుడు నేను వారు హోంమంత్రిగా ఉన్నప్పుడు, ముందు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన ఆంతరిక కార్యదర్శిగా జరిగాను. వారు నాకు నిజానికి పర్సనల్ మిత్రుడు ఆయన. సో నన్ను రమ్మంటే నేను సెక్రటరియట్లో ఆంతరిక వరంగల్ కదండి, నాదేమో నేను నేటివ్ బార్న్ బ్రాటప్ వరంగల్ నాది. మా పేరెంట్స్దేమో ఖమ్మం జిల్లా గార్ల పోచారం అనేది మా అసలు గ్రామం. గార్ల మండలంలో కొత్త పోచారం మా గ్రామం. పేరెంట్స్ అక్కడి నుంచి వరంగల్కి వచ్చి స్థిరపడ్డారు వాళ్ళ మ్యారేజ్ తర్వాత. అయితే నేను అక్కడ బార్న్ బ్రాటప్ వరంగల్లో. సో అట్లా నాకు 3 జిల్లాలతో సంబంధం ఉంది. నా మ్యారేజ్ ఏమో ఐ మ్యారీడ్ టు ఇందిరా, షీస్ ఫ్రమ్ నల్గొండ. సో అట్లా ఈ 3 జిల్లాలతో నాకు. మీరు పట్టభద్రుల అది నల్గొండనే. ఆ నల్గొండ కూడా కరెక్ట్గా ఆ 3 జిల్లాల్లో ఉంది. ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నల్గొండ, వరంగల్కి విస్తరించింది. కరెక్ట్గా ఆ 3 కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. సో సర్వీస్ పరంగా కూడా ఈ 3 జిల్లాలోనే ఉద్యోగం చేశాను నేను. సో అట్లా కూడా అవినాభావ. అంటే మీకు అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మాధవరెడ్డి గారు రమ్మన్నారా? మాధవరెడ్డి గారు నన్ను ఆహ్వానించాడు. ఆయన రమ్మని ఆంతరిక కార్యదర్శి. నాకున్న అంతకుముందు పర్సనల్ ఫ్రెండ్ ఆయన, మా బ్రదర్కి ఆయన క్లాస్మేట్. సో అట్లా నేను ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నా కాబట్టి దిలీప్ నువ్వు వచ్చినారు చేరు ఆంతరిక కార్యదర్శి. గ్రూప్ 1 ఆఫీసర్? గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి నేను 1975 గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యా. దాని నుంచి సబ్సిక్వెంట్గా ప్రమోషన్ ద్వారా మేము 88లో గ్రూప్ 1లోకి వచ్చాం. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా ప్రమోషన్ తీసుకొని రేంజ్ ఆఫీసర్గా రిక్రూట్ అయ్యి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నేను ప్రమోషన్ తీసుకొని వచ్చాను. అక్కడి నుంచి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాడర్లో ఉన్నప్పుడు, ఐఎఫ్ఎస్ క్యాడర్లో ఉన్నప్పుడు 10 years సర్వీస్ వదులుకొని మళ్ళీ ఉద్యమంలో చేరాను. అక్కడ మాధవరెడ్డి గారితో మాధవరెడ్డి గారు మా బ్రదర్ క్లాస్మేట్ కాబట్టి ఆయన రాజకీయాల్లో లేనప్పుడు మా మ్యారేజ్ అటెండ్ అయ్యాడు. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఆయన ఇంకా పాలిటిక్స్లో చేరలేదు అప్పుడు. ఆ సబ్సిక్వెంట్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన అంటే మీకు తెలుగుదేశం రాజకీయాలతో చాలా అవినాభావ సంబంధం. అసలు యాక్చువల్లీ నేను టీఆర్ఎస్లో చేరినప్పుడు అంతా నేను టీడీపీ వదిలిపెట్టేందుకు టీఆర్ఎస్లో చేరారు అడిగారు. అసలు మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్గాట్ దట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. నేను టీడీపీ కార్యకర్తలనే పనిచేసేవాళ్ళకి. సో మీరు టీడీపీ ఎందుకు వదిలిపెట్టారు సార్? నేను టీడీపీ మెంబర్ కాదు కదా, నేను రాజకీయ పార్టీ నాది కాదు అన్నా కూడా అందరు ఆశ్చర్యపోయే పరిస్థితి. నాకు తెలిసి 99లో టీడీపీ కూడా ఒక కార్యక్రమం తీసుకుంది. అంటే కొంతమంది దాన్ని న్యూట్రల్స్ ని ఆహ్వానించారు, తటస్థులను ఆహ్వానించారు. అప్పుడు విజయ రామారావు గారు లాంటి పెద్దలు చాలా మంది జాయిన్ అయ్యారు. ఆ టైంలోనే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? నన్ను కన్సిడర్ చేశారు అప్పుడు. నా సీట్ కూడా కన్సిడర్ చేశారు అప్పుడు. అప్పుడే నన్ను మాధవరెడ్డి గారు అడిగారు, నీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా అంటే న్యాచురల్గా నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే 1969 తెలంగాణ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశాను నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు పార్టిసిపేట్ చేసి 71 TPS తెలంగాణ ప్రజాసమితికి నేను స్టూడెంట్ లీడర్ క్యాంపెయిన్ చేశాను. తెలంగాణ ఉద్యమంలో నాకున్న సంబంధం అది. సో అప్పుడు పొలిటికల్ ఎక్స్పోజర్ ఉంది. చెన్నారెడ్డి గారి టైంలో నేను డైరెక్ట్ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాను ఎస్బీ గిరి గారి ఎలక్షన్స్ కోసం. సో అప్పుడు చనిపోయిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాజీ సత్యనారాయణ, సంగంరెడ్డి సత్యనారాయణ గారు, నేను ఒకే జీబులో తిరిగేవాళ్ళం. డైలీ ఒక 60-70 ఎవ్రీడే ఒక 10 పొలిటికల్ మీటింగ్స్ అటెండ్ చేసేవాళ్ళం. ఆయన నేను ఇద్దరమే. నేను స్టూడెంట్ లీడర్గా, ఆయన పొలిటికల్ లీడర్. మరి ఎందుకు జాయిన్ అవ్వాలి 99లో? అప్పుడు మాధవరెడ్డి గారు అడిగారు. నేను డెఫినెట్గా నేను అవకాశం వస్తే నేను చేరతాను సార్ అని అన్నాను. అయితే అప్పుడు ఏమైందంటే అలయన్స్లో బీజేపీతో అలయన్స్ వచ్చింది టీడీపీకి. సో నాది సీరియస్గా కన్సిడర్ చేశారు క్యాండిడేచర్ని. అది హనుమకొండ నియోజకవర్గంలో ధర్మారావు గారికి అలాట్ చేశారు, ఇది బీజేపీకి. సో అట్లా నేను రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అవకాశం కూడా రాకుండా పోయింది. అంటే సీట్ వస్తే రిజైన్ చేసేవాళ్ళు. ఒకవేళ సీట్ కనుక టీడీపీ ఇచ్చుంటే నేను రిజైన్ చేసి టీడీపీ అభ్యర్థిగా హనుమకొండ నుంచి పోటీ చేసేవాడిని. మాధవరెడ్డి గారే చెప్పారు నువ్వు రెడీగా ఉండని. ఆ అవకాశం నాకు రాలేదు. బట్ అది మీరు అన్నట్టుగా అది సర్క్యులేషన్లో పేరు వచ్చింది. ఇతని అభ్యర్థిత్వాన్ని పరిశీలించినట్టుగా పేపర్లో కూడా వచ్చింది. హిందూ అది రిపోర్టెడ్ దట్ ఈ వన్ ఆఫ్ ది కంటెండర్స్ దిలీప్ కుమార్ PS టు మిస్టర్ మాధవరెడ్డి అని ఇంగ్లీష్ పేపర్లో కూడా ఆ రోజు ప్రముఖంగా వేశారు. ఇదంతా నేమ్ సర్క్యులేషన్లోకి వచ్చినాక మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు నా దగ్గరికి ఆఫీస్కి వచ్చి అడిగాడు. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.